విడగొట్టిన జంగాల కుల రిజర్వేషన్ సమస్యలపై చట్టబద్ధత కేంద్రంలో పెండింగ్ ఉన్న వాటికి న్యాయం జరిగే ఆలోచన ఉందా అధ్యక్ష? అదే ఇప్పుడే చెప్పాను కదా అధ్యక్ష, కేంద్రంలో పెండింగ్ అది చట్టబద్ధ కావాలంటే టైం పడుతుంది. ఆ టైం పట్టాలంటే మనం అంతా ఒక సంఘటితంగా ఉండాలా. ఈరోజు నాకు ఒకటి అనిపిస్తుంది, నిన్ననే పీర్ల పండుగ జరిగింది, సోషల్ మీడియాలో కూడా చూశాను. ఎన్నో వేషాలు వేసుకొని అంగు ఆర్భాటాలు చేస్తారు. ఇది దేవుని కార్యక్రమాలు ఎత్తనేమి, ఇది ఒకవేళ చర్చిలు కట్టాలన్నా, లేదా ఒక దేవాలయాలు కట్టాలన్నా, లేదా ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలన్నా, లేదా ఏదైనా పండగలు పబ్బాలు వచ్చి ఇతర పీర్ల పండుగలు అవి వచ్చినప్పుడు ఎంతో ఆర్భాటాలు పెట్టుకుంటారు. వాళ్ళు ఏదో వాళ్ళ గ్రామాలలో ఏదైనా ఒక నాయకుడు వచ్చినట్టు కలిసి వేషాలు వేస్తారు. కానీ మన జాతి గురించి మనం పిలుపునిచ్చినప్పుడు వివిధ భిన్న రీతిలో ఒక మన వేషధారణ ఉండి ఢిల్లీలో నడిబొడ్డున మనం బలంగా చేపట్టాల్సిన విధానం ఉంది. ఆ రోజే ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, అక్కడ బీజేపీ ప్రభుత్వం కూడా హిందూ సాంప్రదాయంకు ముడిపడి ఉందని చెప్పుకుంటుంది. కాబట్టి ఆ హిందూ సాంప్రదాయ వృత్తిపరంగా మన వివిధ వేషాలు, పగటి వేషాలు, ఇతర వివిధ వేషాలు అన్నీ వేసుకపోయి కనిపింపు కలిగించే విధంగా ప్రభుత్వాన్ని చేసే బాధ్యత మన పైన ఉంది. కానీ దానికి ఎవరు రావాలంటే దానికి ఆర్థిక సోర్సెస్ అంటారు. ఆర్థిక సోర్సెస్ మనం ఇవ్వడానికి ఎక్కడి నుంచి సభ్యతలు కానీ అవి కానీ తీసుకొని గ్రామాల నుంచి అక్కడి నుంచి మనం వసూలు చేసింది లేదు. మరి స్వచ్ఛందంగా రావాలి అంటే కూడా వాడు రాలేదు వీడు రాలేదని చెప్పి మబ్బై పెట్టుకుంటేనే అలాంటి చైతన్యం చేసే కార్యక్రమాలకు, ఉద్యమాలకు బలంగా చేకూర్చలేకపోవడం వల్లే మనం లేకపోతుంది. కాబట్టి ఏదేమైనా ఢిల్లీలో నడిగొడ్డున మనం ఒక రోజు అనేది మన బుడగజంగాల కమ్యూనిటీ తరఫున అక్కడ మన సమస్య పెండింగ్ ఉంది. కాబట్టి అది న్యాయం చేస్తుందా చేయదా, బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇంకా 3 ఏళ్ళ వ్యవధి ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంకి మనము ప్రశ్నించండి, అడగంది అమ్మ అన్నం పెట్టదనే సామెత ఉంది. అదే కాకుండా మనం కూడా మన సమస్య అక్కడ నడిబొడ్డున ఢిల్లీలో ఒకసారి గల్లమెత్తాల్సి ఉంది. దానికి బలంగా చైతన్యమయ్యి వివిధ విషయాలకు ఎవరు చేయలేని విధానంగా మన జంతువులు అయితేనేమి, మన యొక్క వేషధారణ అయితేనేమి నడిబొడ్డున ఢిల్లీలో చూపించాలనే ఆశ ఉంది నాకు. ఆ ఆశ ఎప్పుడు నెరవేరుతుందో ఏమో చూస్తాం. మీలాంటి యూత్ అందరూ చైతన్యమయ్యి ఇది ముందుకు వస్తే ఆ కార్యక్రమం కూడా చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకుంటున్నాం అని తెలియజేసుకుంటున్నాం.